నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 4వ తారీఖు 2025 ఆదివారం నాటి దిన ఫలితాలలో పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:33. ఈరోజు తిది సప్తమి ఉదయం 7:20 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. అయితే పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 12:55 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జము రాత్రి 2:17 నుంచి తెల్లవారుజామున 3:57 వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4:51 నుంచి సాయంత్రం 5:42 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4:58 నుంచి సాయంత్రం 6:33 వరకు. అయితే యమగండ కాలము మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:16 నుంచి తెల్లవారి 5:04 వరకు. అమృత గడియలు ఉదయం 6:23 నుంచి ఉదయం 8 వరకు. అయితే అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఈరోజు చేస్తే రేపటికి మీకు మంచి విజయ మార్గం కనబడుతుంది. ఈరోజు చదివిన వెంటనే ఈరోజు కనబడదు, కానీ ఈరోజు కనుక మీరు ఏ ప్రయత్నం చేసినా తదుపరికి ఈ ప్రయత్నాలు సక్సెస్ సాధిస్తారు. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ప్రయాణాల ద్వారా మీకు లాభాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. తర్వాత కొత్త సంప్రదింపులు, కొత్త లావాదేవీలు కొత్తగా ఈరోజు జరిగే అవకాశం కనబడుతోంది. అవి మంచివా చెడ్డవా అనేది చూసుకొని మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నడుముకు సంబంధించినటువంటి స్పైనల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, నొప్పులు, ఆపరేషన్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అత్యంత ఆనందంగా గడిచే అవకాశం కనబడుతోంది. ఎలాంటి ఒడిదుడుకులు కుటుంబపరంగా కనిపించడం లేదు. శుభవార్తలు వింటారు. ఒక కీలకమైన శుభవార్త మిమ్మల్ని అత్యంత ఆనందానికి గురి చేస్తుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ చేయండి. గురు సంబంధిత ఆలయాలను దర్శించుకోండి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే విజయం కొద్దీ మీరు కృషితోనే ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. పట్టుదలను మాత్రము అస్సలు వదలకండి. మీ యొక్క కృషి పట్టుదలతోనే మీరు ముందుకు వెళ్తారు. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఖర్చులు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. వాటిని నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. పొదుపు పాటించే ప్రయత్నం చేయండి. కొంతమందికి ధనము పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. దాన్ని బట్టి అంటే పోగొట్టుకోవడం అంటే దొంగతనం అని కాదు, అనవసరమైన ఖర్చులు పెట్టి పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. రూపాయి దగ్గర 100 రూపాయలు పెట్టే అవకాశం వస్తోంది. దాన్ని జాగ్రత్తగా ఎక్కడ ఎంత పెట్టాలో సమయానుకూలంగా అంతనే ఖర్చు పెట్టే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక అలసట, మైండ్ఫుల్నెస్తో ప్రాక్టీస్ అంటే మానసిక అస్వస్థత ఎక్కువగా ఉంటుంది. మీరు దాన్ని లైట్గా తీసుకుని ప్రాక్టీస్ చేయగలిగితే ధ్యానం కానీ, యోగా కానీ, లేదా కామ్గా కూర్చోవడం కానీ ఇలాంటివి చేసినట్టయితే కనుక స్ట్రెస్ తగ్గించుకునే అవకాశం కనబడుతుంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే ఎలా ఉందంటే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, దూరమైన వారు తిరిగి దగ్గర కావడము ఇట్లాంటివి గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి పూజ చేసుకోండి. శని సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశిలో ఉండే విద్యార్థులకు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి, కొత్తగా ఏదైనా చదవడానికి, లేదా విదేశాలు వెళ్ళడానికి ఇలా మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేసినట్టయితే అవి సక్సెస్ అయ్యే అవకాశం ఈరోజు కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు చూసినట్టయితే విపరీతమైన గ్రోత్, డెవలప్మెంటు, ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడాలు, లాభాలు ఇలాగా అన్ని రకాలుగా వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కూడా చక్కని సుదినము ఈరోజు. అయితే మీకు మీ పట్ల ఇతరులకు ఈరోజు అభిమానం పెరిగే రోజు. దాన్ని మీరు
స్వీకరించే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కాళ్ళకు సంబంధించిన సమస్యలు, గుప్త రోగాలు బయటపడే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. దాంతోపాటు విశ్రాంతి కూడా తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఇబ్బందులు కలిగే అవకాశము, సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతోంది. దాన్ని సమన్వయ ధోరణితో, చర్చించుకునే ధోరణితో సానుకూలంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, రాహువు కేతువులు మీకు చాలా ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి శాంతి కానీ, జపాలు కానీ, దానాలు కానీ, హోమాలు కానీ మీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక క్రియేటివిటీ విద్యలో, అంటే క్రియేటివ్కి సంబంధించినటువంటి విద్యను ఎవరైతే చదువుకుంటున్నారో ఆ స్టూడెంట్స్కి విపరీతమైన గ్రోత్ రావడము, విదేశాలలో స్థిరపడే అవకాశాలు కనపడము, అక్కడి నుంచి మీకు ఆఫర్స్ వచ్చేటట్టుగా, శుభవర్తమానాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే గుర్తింపు కూడా మీరు పొందే అవకాశము ఈరోజు కనపడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఆకస్మిక లాభాలు గోచరిస్తున్నాయి. గతంలో పెట్టుబడులకు మీరు పెట్టుకున్నవి ఈ సమయంలో లాభాలు తెచ్చిపెట్టేటట్టుగాను, మీ వ్యాపారము అభివృద్ధి దిశగా వెళ్ళేటట్టుగాను ఈరోజు కనబడుతోంది. అయితే ధైర్యంగా ముందుకు సాగండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కండరాలకు సంబంధించిన నొప్పులు, తర్వాత బోన్స్కి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురు పూజ చేసుకోండి. గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.